డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను నెరవేర్చడానికి జనసేన కార్యకర్తలు కృషి చేస్తున్నారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్ అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు బైపాస్ కూడలి వద్ద వీరభద్రస్వామి గుడి సెంటర్లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి తమ పార్టీ అడుగుపెట్టిందన్నారు. గ్రామాల్లో పార్టీకి మంచి ఆదరణ ఉందన్నారు. ఇప్పటికే సభ్యత్వాల సంఖ్య 1000 దాటిందన్నారు. పార్టీ బలోపేతానికి తాము కూడా కృషి చేస్తామన్నారు. అనంతరం వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం మెంబర్ మహేష్, కాదర్వల్లి, జాకీర్, పవన్, ఉదయ్, బాబు, కిరణ్, వీరంపల్లి సీను, కాగితాలపూర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 12 వసంతాలు పూర్తి చేసుకుని పార్టీకి 13వ వసంతాలకు అడుగుపెట్టాము. అలాగే ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈ రోజు వరకు ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఎన్నో గుప్త దానాలు కానీ ప్రజలందరికీ ఈ మధ్య కాలంలోనే తెలిసి వచ్చాయి. కాబట్టి ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో కూడా మాకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి జనసేన పార్టీని ఒక పతాక స్థాయికి చేర్చిన ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇలాంటి నాయకుని మనం రాబోయే రోజుల్లో కూడా మరింత మంచి స్థాయికి తీసుకోపోగలిగితే మనకి ఎంతో మేలు జరుగుతుందని ఇప్పటికే ప్రజలు విశ్వనీయంగా విశ్వసించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని, అలాగే ఎంతోమంది పేద ప్రజలకి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పదవిలో ఉంటేనే కాదు, పదవి లేకముందు కూడా ఎంతో అభివృద్ధి చేయగలని నిరూపించిన ఏకైక డిప్యూటీ సీఎం మన జనసేన పార్టీ అధినేత మా పవన్ కళ్యాణ్ గారే. ఇందులో ముఖ్యంగా కొన్ని మాత్రమే చెప్తాను. అదేంటంటే ఇప్పటి వరకు మనకి స్వాతంత్రం రాని ముందు నుంచి ఎన్నో తాండాలు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నాయి. అలాంటి తాండాల్లో కూడా వెళ్ళి ఈరోజు కరెంటుని ఉత్పత్తి చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. అలాగే రోడ్ల కాడించి మేము గత ప్రతిపక్ష పార్టీ ప్రీవియస్ పార్టీ జనసేన పార్టీలో ఉన్నప్పుడు కూడా, అధికారం రాకముందు కూడా ఎన్నో రోడ్ల సమస్యలు లేవనెత్తి ప్రజా సమస్యలన్నింటినీ పవన్ కళ్యాణ్ దృష్టికి చేర్చడం జరిగింది. వాటన్నింటినీ చిత్తశుద్ధితో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కదాన్ని నెరవేరుస్తూ క్లియర్ చేస్తూ ప్రజల్లో ఎంతో మన్ననలు అందుకుంటున్న ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు మేము చేపట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయికి చేరుస్తామని ఈ విధంగా ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా పార్టీకి మేమంతా రుణపడి ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా యొక్క జనసేన పార్టీని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి మాకు మంచి స్థానాన్ని కల్పించి ప్రజలందరికీ మేలు చేసే విధంగా మేము ఉపయోగపడతామని కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనుబోలు మండలంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ అంటే ఎంతోమంది పిల్లల పార్టీ అని అవహేళన చేసి ఎన్నో ఇబ్బందులు పడి తన్నులు తిని ఈరోజు ఈ స్థాయిలో జనసేన పార్టీని నిలబెట్టాం. ఈ పార్టీ నిలబడిందంటే ప్రతి ఒక్క జన సైనికుడు కృషి ఈరోజు ఉంది. అలాంటిది ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రోజుల్లో ఆయన సిద్ధాంతాలను నమ్మి ఆయన్ని సీఎంగా చేయాలని మా అందరి కోరిక. అలాగే మనుబోలు మండలంలో పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీని గ్రామ స్థాయిలో ఎంతో బలోపేతంగా తీసుకుని వెళ్తామని ఈరోజు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్. రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలో మండలాధ్యక్షులు పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నాం. అంతేకాదు ఇటీవల గత నెల ఫిబ్రవరి 26 నుంచి కూడా జనసేన పార్టీ ఉద్యమ సభత్వ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభించాము. దేశవ్యాప్తంగా కూడా దీంట్లో చాలామంది కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో మేము సైతం జనసేన కుటుంబంలో చేరుతాం, మేము కూడా వస్తామనేసి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. ఇది ఈ నెల 17 వరకు కొనసాగుతుంది. అంతేకాదు గతంలో జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపుకి ప్రధాన పాత్ర పోషించింది జనసేన పార్టీ. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా
దేశ రాజకీయాలను కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్తున్నాము. దేశంలో అన్ని రాజకీయాల పార్టీ కూడా జనసేన పార్టీ ఒక రాజకీయ దిక్సూచిగా ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, మా మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ గారికి, మిగిలిన జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్న పండగ వాతావరణంలాగా జనసేన పార్టీ మేము ఈ మునుగోలు మండలం కేంద్రంలో ఆవిష్కరణ జరిగింది. ఈ సభ్యత్వాలు కూడా మునుగోలు మండలంలో 1000 దాటినాయి. సభ్యత్వంలో యాక్సిడెంట్గా పార్టీని నమ్మి, పార్టీ సిద్ధాంతాలను నమ్మి సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఏమైనా జరిగినా తోడుగా జనసేన పార్టీ ఉంటుందని ఆ భరోసా ఇచ్చిన ఏకైక నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. 5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ టైపులో పార్టీ జెండా మోసిన ఇబ్బంది జరిగితే 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఆయన చేతులతో సొంత డబ్బులతో ఇస్తున్న ఏకైక నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాం. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.